ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ, త్రైత సిద్ధాంత భగవద్గీతలోని 3 ఆత్మల వివరము సంపూర్ణముగా స్వామివారు తెలియచేశారు. ఈ 3 ఆత్మల వివరము ఏ భగవద్గీతలోనూ ఎవరు మనకి తెలపలేదు. యోగీశ్వరులైన ప్రబోధానంద యోగీశ్వర్లు వారు మాత్రమే మనకి ఆత్మ, పరమాత్మ, జీవాత్మ గురించి తెలియచేశారు అని గ్రహించాలి అందరూ. ఈరోజు ఆత్మ సంయమ యోగము అనే అధ్యాయంలో 31వ శ్లోకం గురించి తెలుసుకుందాం. సర్వభూతస్థితం యోమం భజత్యేకత్వమాస్థితః సర్వదా వర్తమానోపి సయోగీమయి వర్తతే. ఈ శ్లోకము జీవాత్మ, ఆత్మ, పరమాత్మ గురించి తెలియచేశారు. భావము: సర్వజీవరాశులలో నేను ఏకరూపముగా ఉండుట తెలిసి ఎవడు నన్ను సేవించునో పొగుడునో అట్టి యోగి సర్వదా వర్తించుచున్నప్పటికీ అతడు నాయందే వర్తించును. వివరము: సర్వజీవరాశులలోనూ ఆత్మలున్నవని తెలిసినవాడు, ఆత్మలకు ఆధారమైన శక్తి మరొకటి ఉన్నదని తెలిసినవాడు, ఆ శక్తి లోపల బయట ఉన్నదని తెలిసినవాడు ఎవరో వాడు యోగములను ఆచరించుట వలన నన్ను ఆరాధించినట్లే అగును. అట్టివాడు ఎక్కడ ఏమి చేయుచున్నను అతడు నాయందే చేయుచుండునని పరమాత్మ తెలిపాడు. ఆత్మను తెలిసినవాడు పరమాత్మ యొక్క ఉనికిని మాత్రము తెలుసుకోగలుగుచున్నాడు. ఆత్మను అనుభవించినట్లు దాని సుఖము తెలిసినట్లు పరమాత్మను అనుభవించటము గాని దాని సుఖము తెలియటము గాని ఎవనికి జరగదు. యోగి అయిన వాడు పరమాత్మ గొప్పతనమును, ఆయన వ్యాపకమును మరియు ఆయన ప్రకృతికి ఆత్మ ఆధారమని తెలియగలడు. అంతేకాని ఆయనలోనికి పూర్తి ఐక్యము కాడు. బ్రతికి ఉండువాడు ఎవడు ఆయన వలె మారలేడు. అది మోక్షము పొందిన వారికే సాధ్యమగును. యోగి మోక్షకామియే కాని మోక్షయుతుడు కాడు. పరమాత్మను చేరవలెనను యత్నవరుడే కాని పరమాత్మను చేరినవాడు కాదు అని ఈ శ్లోకంలో తెలియచేశారు. అందరికీ నమస్కారం.